ముందుగా అందరికీ ఫార్మిన్స్టా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మనమందరం పూజ చేసుకుంటాం కదా. ఈ సంవత్సరం నుంచి మనమందరం పర్యావరణాన్ని కాపాడే వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించడానికి లక్ష్యంగా పెట్టుకుందాం. రంగులు మరియు రసాయనాలు లేని విగ్రహాలను ఎంచుకోండి. ఎందుకంటే పూతతో తయారైన విగ్రహాల నుండి సింథటిక్ రంగులు మరియు రసాయనాలు నీటిలో కరిగి అవి మట్టిని కలుషితం చేస్తాయి మరియు పంటల పెరుగుదలకు కూడా హాని కలిగిస్తాయి. ఈ కలుషితమైన నీటిని మనం తాగితే ఆరోగ్యం కూడా పాడవుతుంది. మీరు ఇప్పటికే మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగిస్తుంటే చాలా మంచిది. ఎవరైతే మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించట్లేదో వారందరూ కూడా ఈ సంవత్సరం నుంచి మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడండి. ఈ సంవత్సరం మీలో ఎంతమంది మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగిస్తున్నారో మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.